తర్వాత ఏంటంటే మట్టి పాత్రలో చేసిన వంట ఏదైతే మాట ఉందో మీకు అన్ని పోషక విలువలు మట్టిలో చేసిన కుండంలో ఆటోమేటిక్‌గా అందులో చెడిపోకుండా ఉంటాయి. అన్ని పోషక విలువలు మనిషికి శరీరంగా 100% అందుతాయి. అదొకటి గట్టి నమ్మకము. తర్వాత ఇంకోటేమంటే మీరు పెరుగు కానీ, అన్నం కానీ ఏదన్నా గానీ చేస్తే అన్ని పోషక విలువలు మనిషికి అందుతాయి. అది మట్టిలో ఉండే గొప్పతనం. సార్ ఇంకొకటేమంటే మామూలుగా మట్టి చేత కావట్లేదు మట్టి పొలంలో హ్మ్. కొంత తేడా వస్తుంది ఉడకపోవడం కానీ తేడాలు వస్తుంది. ఎందుకంటే తేడా అక్కడ ఆవులు పెట్టింది కదా ఏం చేసుకోవాలి వండటానికి ముందు కూర కానివ్వండి ఏదైనా పరావు బిర్యానీ ఇంకోటేమంటే సార్ ఇప్పుడు ఇంతకుముందు అంటే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. కట్టెల పొయ్యి మీద చేస్తే అడుగు మీద చుట్టూ 4 అంచుల ఫ్లేమ్ తగిలేది. మంట తగిలేది. హెచ్చు తగ్గులు తగిలేది. ఓ పక్క అంటుతుంది, ఓ పక్క అంటదు. తర్వాత నిదానంగా అంటుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒకే రౌండ్ షేప్‌లో ఒకే ప్లేస్‌లోనే ఫ్లేమ్ అంతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకొని స్టవ్ మీద వండుకుంటే సరిపోతది.